హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను మీకు ఒక కొత్త స్వీట్ అనేది చూపించేస్తానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. ఈ వీడియో ఎడిట్ చేసి 4 డేస్ అవుతుందండి. బట్ నాకు ఆ టేస్ట్ ఇంకా గుర్తుంది. ఇప్పుడు నేను చెప్తుంటే కూడా నా నోట్లో వాటర్ అనేది వచ్చేస్తున్నాయి. టేస్ట్ అనేది అంత బావుంది. సో, ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వ కూడా అంటారు గదండీ! సో, అది 1 కప్ ఆఫ్ తీసుకొని అందులో ఒక 2, 3 యాలక్కాయలనేది యాడ్ చేసుకొని, మనం పౌడర్‌లా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరగ్గానే ఉంటుందండి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని, నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకుందాము. అందులో మనం తీసుకున్న రవ్వ తీసుకున్నాం కదండీ! సేమ్ అదే కప్పుతో ఒక 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకుందాము. అందులోనే ఒక గరిటె పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలి తిప్పుకుంటూనే. లేకపోతే పైకి పొంగిపోతాయి కదా! సో, చూస్తున్నారు కదా! ఇలా ఒక పొంగు రాగానే మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ రవ్వ అనేది. అది కొంచెం కొంచెంగా ఉండలు లేకుండా యాడ్ చేసుకోవాలి. ఇది మెయిన్ మనం కలపడంలోనే మిక్స్ అవుతుందండి. మనం అలా ఒక 2, 3 సెకండ్స్ ఉంచేసినా సరే గడ్డలా అయిపోతుంది. మనకలా అవ్వకూడదండి. ఎందుకంటే మనం చేసుకునే స్వీట్ అనేది కొంచెం గట్టి గట్టిగా వచ్చేస్తుంది. మనం గరిటె పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. లాస్ట్‌లో 1 స్పూన్ ఆఫ్ ఘీ అనేది యాడ్ చేసుకుందాము. యాడ్ చేసిన తర్వాత మనకి ఈ మిక్సర్ అనేది సో, చూస్తున్నారు కదా! ప్యాన్ నుండి సెపరేట్ అయిపోతుంది. అప్పటి వరకు మనం మిక్స్ చేసుకొని నెక్స్ట్ క్లోజ్ చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. ఈలోపు అది కూల్ అవుతుంది కదా! నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని, మనం తీసుకున్న కప్పుతో ఒక కప్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకొని, ఒక కప్ ఆఫ్ వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుందాము. చాలామంది స్వీట్ తింటారు కాబట్టి, మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి, కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నామండి. మీకు కొంచెం ఎక్కువ తింటే 1 ½ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ సిరప్ అనేది. పాకం అనేది అవసరం లేదండి. మనకి సిరప్‌గా అయిపోతే సరిపోతుంది. కొంచెం లాలిక్కి అనేది దంచి వేసుకొని, కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత షుగర్ అనేది మిక్స్ అయిపోతుంది కదా! ఆ మిక్స్ అయిన తర్వాత ఒక 2, 3 బాయిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా కూల్ అవ్వాలండి. మనం చేసుకున్న స్వీట్ అనేది ఇంత వేడిగా ఉండగా వేస్తే విరిగిపోతుందండి. కొంచెం లైట్ హీట్‌గా ఉంటే సరిపోతుంది. సో, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుందాము. మనం ముందు కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది గదండీ! అది కొంచెం కూల్ అయిపోతుంది. అందులో మనం కొంచెం సాల్ట్ అనేది తీసి యాడ్ చేసుకుందామండి. ఒక చిటికెడు సరిపోతుంది. నెక్స్ట్ మనం అది హ్యాండ్స్‌తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. అది కొంచెం గట్టిగా అయినట్టు అనిపిస్తే గనక ఒక వామ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలనేది లేకుండా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మీకు నచ్చిన షేప్స్‌లో దాన్ని రెడీ చేసి అవి కూడా పక్కన పెట్టుకుందామండి. మేమైతే రౌండ్‌గా కొంచెం అప్పాల్లాగా చేసుకున్నాము. నెక్స్ట్ ఒక డీప్ ఫ్రైకి సరిపడా ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి. అది బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని ఆయిల్ అనేది కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. అంటే మనం వేసిన తర్వాత వెంటనే మాడిపోతుందా? లేకపోతే స్లో కుక్ అవుతుందా? అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో, వన్ బై వన్ యాడ్ చేసుకుందాము. ఒక 2, 3 సెకండ్స్ ఉంచిన తర్వాత గరిటెతో మూవ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. రౌండ్‌గా ఫ్రై అవ్వాలి. అవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పగిలినా ఏం పర్వాలేదు. అలా పగిలితే కొంచెం చాలా సాఫ్ట్‌గా ఉన్నాయని మీనింగ్ అండి. అప్పుడు మనం అలా వేడి వేడివి తీసి మనం సిరప్‌లో వేసుకోవాలి. సిరప్ ఒక లైట్‌గా హీట్‌గా ఉండేలా చూసుకోండి. ఓవర్ హీట్ కాకుండా. అది కొంచెం అందులో వేసిన తర్వాత ఒక 2, 3 సెకండ్స్ అలా కలిపిన తర్వాత వెంటనే తీసి సెపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చేసుకున్న బాల్స్ ఇవన్నీ కూడా వన్ బై వన్ ఫ్రై చేసుకొని సో, చూస్తున్నారు కదా! ఇవలా తీసి వెంటనే సిరప్‌లో వేసేయండి. సిరప్‌లో వేసిన ఒక హాఫ్ మినిట్ అలా ఉంచి, అవి తీసి మళ్ళీ సెపరేట్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న బాల్స్ వేసాము. నెక్స్ట్ స్టిక్స్‌లా చేసుకున్నాం కదా! నెక్స్ట్ అవి కూడా వేసాము. నెక్స్ట్ ఇవి థర్డ్ వచ్చేసి అప్పాల్లా చేసుకున్నాం కదా! ఇవి కూడా ఫ్రై చేసి కొంసేపు సిరప్‌లో ఉంచి వెంటనే తీసేసామండి. ఇలా అయితే మెత్తగా అవ్వకుండా ఉంటాయి. టేస్ట్ బావుంటుంది. నెక్స్ట్ మనకి కొంచెం లూక్ వార్మ్‌గా ఉన్న సిరప్‌ని పైన లైట్‌గా అప్లై చేస్తే సరిపోతుంది. మనం కొంచెం అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫుల్‌గా యాడ్ చేస్తే బాగోదండి. స్వీట్ బాగా తిన్న వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. అండ్ ఇంకొకటి ఈ స్వీట్ నేమ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కంపల్సరీ చేయండి. మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఈ స్వీట్ నేమ్ అనేది మెన్షన్ చేయట్లేదు. ఈ స్వీట్ నేము, టేస్ట్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళైతే కంపల్సరీ కామెంట్ చేసేయండి. మర్చిపోవద్దు మరి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్